Vikram, what was Vikram? What does Vikram is? First private rocket launched into your space. విక్రమ్ గురించి మొత్తం తెలుసుకొని పెట్టుకోవాలి. ఓకే ఫైన్. మెయిన్స్లో ఎలా అడుగుతాడు దీన్ని? డైరెక్ట్గా వాట్ డస్ విక్రమ్ అని అడుగుతాడో, విక్రమ్ ఎస్ ఏంటి అని అడుగుతాడో? హౌ ఎ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్? As you said, it is India's first private rocket launched. Now I will bring here that what is the private, ante privatization ayindi kada ippudu, what is the role of private sector in your space technology? Clear? Simple. ikkada emo nenu Vikram S gurinchi adugutanu preliminary lo, mains lo em adugutanu, what is the role of private sector in your space technology, or what are the advanced features privatization is showing in your space technology? Can you write the answer? Ela rastaru? How will you start? Discuss the role of private sector in your space technology. How will you write your intro? What will you start with? Space technology? Okay, then how will you come? How will you establish the relevance between your intro and body? Yes, recently India has been launched this and this. So, akkada connectivity ni mention chestaru. Mali example lo kuda rayochu. Kani ikkada naku relevance establishment is important. Clear? Understood? Okay, idi pakkan pedta. This is done. Next, ivi single concepts. ఓకే ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇంటర్లింక్ చేసి అడుగుతాడు. మోస్ట్ ఆఫ్ యర్ GS2 అండ్ GS3 ఇస్ ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్. అక్కడెక్కడో వార్ జరుగుతుంది, ఇక్కడ ఇండియా సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ ఎలా ఉన్నాయని అడుగుతాడు. సప్లై చైన్ ఇస్ డైరెక్ట్లీ కమింగ్ అండర్ యువర్ మెయిన్స్ ఆఫ్ ఎకానమీ. ఎస్, దిస్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఇస్ సమ్వేర్ ఇయర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. Now I will establish a link between international relations and your economy. How will you write that notes? How will you write that answers? ఇందాక అన్నాను కదా, ఇండియన్ మాన్సూన్ అండ్ డెమోక్రటిక్ టిప్పింగ్ పాయింట్. డెమోగ్రఫీ ఈజ్ రిలేటెడ్ టు యువర్ పాపులేషన్. జాగ్రఫీలో ఉంది, సొసైటీలో ఉంది, వరల్డ్లో తీసుకుంటే వరల్డ్లో ఉంటుంది, అవునా? మాన్సూన్ అనేది జాగ్రఫీ పాయింట్. హౌ విల్ యూ ఇంటర్లింక్ అండ్ రైట్? ఎలా? హౌ? ఎలా ఇంపాక్ట్ అవుతుందని రాస్తారు. ఓకే, బట్ నేను ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా ఇంకా చాలా ఉంటాయి. కొన్నిసార్లు ట్రస్ట్ మీ GS3 క్వశ్చన్స్ రాసేటప్పుడు ఇన్ ఎగ్జామ్ ఇప్పుడు మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్ జోన్లో ఉంటారు. GS1 is easy. Your ethics part also will be easy sometimes. Where the problem comes is your essay. Essay ఏది పికప్ చేసుకోవాలో కూడా చాలాసేపటి వరకు అర్థం కాదు. పికప్ చేసుకున్నా సరే, హౌ మెనీ పేపర్స్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఎస్సే? 1 question 125 marks. At least you need to write 6 pages of your essay. మనకు ఒక పేజ్ చేయడానికే టైం, అంటే మనకు ఒక పేజ్ చేయడానికి కాన్సెప్ట్ కానీ టైం కానీ సరిపోవట్లేదు. 5 to 6 pages రాయాలి. 125 marks ఎలా తీసుకెళ్తారు ఆ ఫ్లోని? ఎస్, మళ్ళీ 2 essays రాయాలి. అసలు పికప్ ఆఫ్ ది ఎస్సే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దెర్ ఇస్ ఎ చాయిస్ ఇన్ ఇట్. మీకు ఏ GSలోనో చాయిస్లో ఉండవు ఎక్సెప్ట్ యువర్ ఎస్సే. అటు 4 ఇస్తాడు, ఇటు 4 ఇస్తాడు. ఆ 4లో నుంచి నేను ఒకటి పిక్ చేసుకోవాలి. మనకి అసలు ఆప్షన్ లేదనుకోండి, సచ్చినట్టు ఒక్కటే రాయాలి, అవునా? నౌ కమ్స్ కన్ఫ్యూజన్. ఒక 10 minutes దానికే వేస్ట్ అవుతుంది. క్లియర్? ఒకటి ఫిలాసఫికల్ ఇస్తాడు, ఒకటి కోడ్ బేస్డ్ ఇస్తాడు, ఇంకొకటి ఎన్వైర్న్మెంట్ బేస్డ్ ఇస్తాడు. ఈ మధ్యలో ఫారెస్ట్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు, ఎన్వైర్న్మెంట్ బేస్డ్ కూడా. అన్ని ఈజీగానే అనిపిస్తాయి, అన్ని డిఫికల్ట్గానే అనిపిస్తాయి సేమ్. కొన్నిసార్లు అయితే ఒక సెక్షన్లోనే మనకు 2 తెలిసి ఉంటాయి. రాస్తారు అట్లా? విల్ యూ రైట్?
From one section, one essay, from the other section, one essay you have to pick up. Yes, but sometimes you cannot, picking up of the essay is very important here to get more marks. Sometimes you pick up the most easy essay, but while writing, you cannot establish the relevance for those all 5 pages. Okay, essay చదువుతున్నప్పుడు ఫ్లోగా ఉండాలి కదా, ఆ ఫ్లోని సమ్టైమ్స్ యూ యువర్ సెల్ఫ్ విల్ కట్, మనకు అర్థం కాదు ఏం రాయాలని చెప్పేసి. సో ఫ్రమ్ నౌ ప్రాక్టీస్ ఎస్సే రైటింగ్ ఆల్సో. క్లియర్? అండ్ హూ ఆర్ స్టడీయింగ్ ఫర్ ఏపీపీఎస్సీ ఆల్సో, ఏపీపీఎస్సీ రాద్దాం అనుకునే వాళ్ళు కూడా ఎస్సే ఈజ్ ఇంపార్టెంట్. హౌ మెనీ essays you have to write? 3 essays in APPSC. Okay, AP students, essay రాయాలా? రాయద్దా? How many essays you'll write? 3 essays. 1 essay is for 50 marks. One he'll ask about Andhra Pradesh things, one he'll ask about what is the happening of national things, and inkoti adoka journalistic essay adugutadu. So start writing essay from now. Sare madam mem start chestam baane undi, ekkada nunchi start chestaru. What is the resource you are having? Previous year questions? Okay, previous year questions. The next I am asking not ఎలా అడుగుతాడని కాదు, హౌ హీల్ ఆస్క్ అని కాదు, హౌ యూ హ్యావ్ టు స్టడీ అని. ఫ్రమ్ వేర్ విల్ యూ స్టడీ? డోంట్ నో. ఫస్ట్ ఇది ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీనే అనుకోండి, వాట్ ఎవర్ యూ థింక్. స్టార్ట్ రీడింగ్ సమ్ బుక్స్. ఓకే, మీకు ఫ్రీ టైంలో అట్లీస్ట్ ఫర్ దీస్ 9 months స్టాప్ స్క్రోలింగ్ యువర్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ, స్టాప్ దిస్. అండ్ ఆ రీల్స్ కూడా యూపీఎస్సీ రిలేటెడ్ కంటెంటే ఉండాలి. Are you understanding? A little. Okay. And this concept, what are the reels, shorts, what you are observing, those has to be related with your exam itself. Now, do not make yourself more entertained. Entertainment is done. Stop. Read some books which gives you clear information to write your essays. Anni books chadavalante need not necessarily read all the books whatever available in the market. Some related to constitution, some related to environment, some related to society. Okay, these kind of books pick up. మీరు నార్మల్గా సండే కానీ ఎక్కడైనా చూసినప్పుడు నార్మల్గా బుక్స్ అమ్ముతూ ఉంటారు. ఇఫ్ యూ గో టు ట్యాంక్బండ్ సైడ్ ఆల్సో, సాటర్డేస్ అండ్ సండేస్ దే విల్ సెల్ ద బుక్స్ ఫర్ వెరీ లో కాస్ట్. Pick up some books which are related to your exam. Society related, constitution related, India related, nation related books, India related books, and also sometimes konni saarlu economy related books kuda untayi. Okay, try to read those books. Start reading the books. It gives you very good information. And about some personalities also. Gandhi Gani, వివేకానంద కానీ అంబేద్కర్ కానీ కోట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే, స్టార్ట్ రైటింగ్ సమ్ ఎస్సేస్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, స్టార్ట్ పర్చేసింగ్ సమ్ బుక్స్. 100 rupeesకి 200 rupeesకి దే విల్ గివ్ యూ. 1 book కాస్ట్ ఇస్ 100 to 200, మ్యాక్స్ 300 ఉంటుందేమో అంతే. క్లియర్? దిస్ ఇస్ ఫస్ట్ సోర్స్. సెకండ్ సోర్స్ ఇస్ యువర్ న్యూస్ పేపర్. Second source is your newspaper. Third source, recently PIB has been started giving PIB backgrounders. Okay, PIB backgrounders ani istunnadu. What is giving in this backgrounders is, I'll just show anni examples sarva chudamu. What is it he is giving? Why did we brought it? Why did the government has been brought that topic, whatever it is there? What is the significance? ఇక్కడ మళ్ళీ డోంట్ ఎక్స్పెక్ట్ హీల్ గివ్ ఛాలెంజెస్, బికాస్ దట్ ఈస్ అ గవర్నమెంట్ సైట్. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ది ఛాలెంజెస్. Challenges where you'll get in your newspaper itself. Clear? This is with regards to your essay. And the fourth source is Topper's copies.
They are available in the market or they are available in the internet also. కొందరు ఏం చేస్తారంటే దే విల్ మేక్ ష్యూర్ టు రైట్ విత్ ద టాపర్స్ ఆర్ దే విల్ రైట్ అండ్ ప్రమోట్ వాట్ ఎవర్ హవెవర్ some topper copies are available. Okay, please do some research and find out. Telegram channels lo kuda untavi. Okay, this is with regards to your essay. Meer rastunte when you write the thing you will experience. Coming to GS1, what subjects are there in your GS1? Art and culture, history, geography, society. Okay, categorize the things. Which you are weak at or which is easy to remember, read it now. History మీరు ఎంత చదివినా సరే మళ్ళీ గుర్తుండదు. అలా అని డోంట్ నెగ్లెక్ట్ ఇట్. Come from society or geography part which is easy. See, I am just giving the sequence. I am not asking you to neglect. First read geography. Okay, or first read history. Ma'am, ee roju polity class ledu anukunta kada. No problem. So what will you do? Society is easy. Try to read society. Society classes will be starting from today. Okay, then next start reading geography. Geography is already done kada. Start writing that. Come to your history because history is very vast. You have to read art and architecture, you have to read modern, medieval, ancient. Done? And ఈ ఏన్షియన్ చదువుతున్నప్పుడే ఈ మెడివల్ చదువుతున్నప్పుడే how will you read history అంటే first read like what is the dynasty about, who are the important rulers in that dynasty, what is the political administration. Okay, get a comparison between two kinds of administrations which are there in the sequence. Okay, try to establish the differences between your Guptas and Harshas or sometimes Guptas and Mauryans. Chronology ilaane untundi kada. Okay, and also simultaneous ga everever rule chestunnaru. This is helpful for your Andhra Pradesh also. Shatavahanas, Kakatiyas, what is the difference of administration? Okay, there comes political administration, economic administration, what they are having. Who were the rulers? What ruler did what thing? Architecture కట్టిస్తారు కదా, టెంపుల్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది కదా, చోలాస్ టైంలో కానీ కాకతీయాస్ టైంలో కానీ, అందుకే మిషన్ కాకతీయ అని అంటాం కదా. వాట్ ఈస్ రిలేటెడ్ టు మిషన్ కాకతీయ? వై ద నేమ్ ఆఫ్ మిషన్ కాకతీయ హ్యాస్ బిన్ కమ్? వాట్ డిడ్ కాకతీయాస్ డూ? వాట్ ఈస్ ద రెలవెన్స్? ఒక మిషన్కి ఒక పేరు పెట్టాం కదా, వాట్ ఈస్ ద రెలవెన్స్? వాట్ డిడ్ కాకతీయాస్ డూ? వాటర్ రిసోర్సెస్. వాట్ వాటర్ రిసోర్సెస్? దే స్టార్టెడ్ ప్రొటెక్టింగ్ ఆర్ దే స్టార్టెడ్ డిగ్గింగ్ ది లేక్స్. అందుకని ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో కన్సర్వేషన్ ఆఫ్ లేక్స్ కోసం వి బ్రాట్ మిషన్ కాకతీయ. ఎస్. సో ఈజ్ దర్ ఎ రిలవెన్స్? Try to establish a relevance. What is the particular thing they have been done? Cholas are called as golden age of architecture. Okay, what is that golden age? Why it is called golden period? What did they do? Try to write everything in one point itself. I mean, page ఏదైనా notes చేసుకుంటున్నారో political administration should be covered, economic things should be covered. What is the religious status there? Who promoted whom? Who promoted Buddhism? Who promoted Jainism? Who promoted Hinduism? Okay, what did they do? Are they liberal? What construction they have been done? Wheel administration ki other dynasty administration ki differences enti? What is the time period? This is you do in your history. Yes, simple. మళ్ళీ చదువుకోకుండా ఒక్క దగ్గరే నోట్స్ ఏమంటారు చేసుకునేలాగా చూసుకోండి. Is it clear? This is with respect to your history. Geography, learn the concepts as simple as such. Okay, ఒక్క దగ్గర మర్చిపోతూ ఉంటాం. 1 to 3 లైన్స్ గుర్తుంటాయి, తర్వాత 4th పాయింట్ మర్చిపోతాం.
కాన్సెప్ట్స్ అలా మర్చిపోవచ్చా? ద ఎంటైర్ 5, 6, 7 పాయింట్స్ విల్ బి గాన్. ఆర్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ఏబుల్ టు టెల్? 1 to 3 పాయింట్స్ రాస్తారు, బాగానే గుర్తుంటుంది. కాన్సెప్ట్ కదా, 4th పాయింట్ మర్చిపోయారు అనుకోండి, యూ కాన్ గో ఫర్ 5th, 6th, 7th కదా. ఇన్ జాగ్రఫీ యర్ కాన్సెప్ట్స్ ఆర్ మస్ట్. వేర్ ఎవర్ యువర్ ఇండస్ట్రీస్ ఆర్ లొకేటెడ్, వరల్డ్లో ఇంకా ఇండియాలో, వాట్ ఈస్ ది వరల్డ్ క్లైమేట్ అండ్ ఇండియన్ క్లైమేట్, యువర్ ఇండస్ట్రియల్ రిసోర్సెస్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. అండ్ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ ఈచ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఐరన్ ఓర్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ, వేర్ ఆర్ ది ఫ్యాక్టర్స్ లొకేటెడ్, వాట్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా. లొకేషన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ అని చెప్పేసి అన్ని ఫ్యాక్టర్స్ ఏమే కదా. లొకేషన్ కానీ, హైట్ కానీ, ఆల్టిట్యూడ్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దేర్, దోస్ ఆర్ ఆల్ సేమ్. కెన్ యూ రైట్ ద సేమ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎవ్రీథింగ్? A little change but almost same. Water availability, labor availability, location availability, these are the things what you will be writing, right? Mineral availability, these all things write down in a place. ఏ ఇండస్ట్రీ ఇచ్చినా సరే ఫుడ్ క్లోజ్ ఇండస్ట్రీ అని వస్తాడు. కెన్ యూ మెన్షన్ దీస్ ఆల్ పాయింట్స్? వాట్ ఈస్ ది ఫ్యాక్టోరియల్ థింగ్స్ అని చెప్పేసి, వాట్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ ఫుడ్ క్లోజ్ ఇండస్ట్రీ? యూ విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ ఫుడ్ క్లోజ్ ఇండస్ట్రీ, దెన్ యూ విల్ రైట్ ద ఫ్యాక్టర్స్, దెన్ యూ విల్ గివ్ ఏ కంక్లూషన్. లేదా ఐరన్ ఓర్ని రాయమన్నాడు అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఫ్యాక్టర్స్ అడగడానికి ఛాన్స్ ఉండదు, లొకేషన్ అడుగుతాడు మేజర్గా. రిసోర్సెస్ అడిగినప్పుడు చదువుకున్నారా? సార్ చెప్పారు కదా లొకేషన్స్, దీస్ ఆల్ థింగ్స్. దెన్ ఈజ్ ఇట్ దేర్ ఇన్ యువర్ మెయిన్స్? డైరెక్ట్లీ డన్. నెక్స్ట్ సొసైటీ అడిగారు అనుకోండి, వాట్ విల్ యూ రైట్? సొసైటీలో చాలా సింపుల్ అడగడానికి ట్రై చేస్తాడు, కానీ ఇక్కడ కూడా ఇంటర్లింకింగ్ ఇస్తున్నాడు ఈ మధ్య. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, రోల్ ఆఫ్ సోషల్ మీడియా విత్ రెస్పెక్ట్ టు ది చిల్డ్రన్. Children is part of society. Role of social media, what is the impact social media is keeping on these children? Interlinking, see. Many of the countries have been stopped ante abolition of social media for below 17 years of age. Do you know this? Australia has been abolished, or some European countries have been abolished social media for 17 years of people who are below 17. This world kada, can you mention here? Yes, you can mention. Because normally Indian society and untundi kada, comparison of Indian society with other societies. Any example in current affairs, try to quote it here. Done? రీసెంట్గా డ్రగ్స్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ సొసైటీ? ఎస్. రీసెంట్గా వాట్ హ్యాపెన్, బ్రిక్స్ యాంటీ డ్రగ్స్ సమ్మిట్ జరిగింది, గౌహతి డిక్లరేషన్ తీసుకొచ్చారు. కెన్ యూ మెన్షన్ దట్ ఇన్ హియర్? ఎస్. ఆర్ యూ అండర్స్టాండింగ్ ద రెలవెన్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్లింకింగ్ ద థింగ్స్? అర్థమవుతుందా? డ్రగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ సొసైటీ. ఎస్. How it is affecting children's gaani, women gaani, drug trafficking gaani, you can mention. Recent ga what has been happened, BRICS anti-drug summit jarigindi annattu ekkada Guwahati as part of that Guwahati declaration anedi jarigindi annattu. Can you mention these all things in a society as an evidence or example? Clear? This is your GS1. Ilane notes chesukodaniki try cheyandi. This is how where it helps. Now coming to GS2. In GS2, what will you do? Governance, polity, international relations, social justice. Social justice and your society is almost same, but it's not same. Matter rayadaniki you can take, but it's not completely same. GS2, governance avaledu kada. GS2, what will you do is, whatever the constitutional bodies, statutory bodies, judicial bodies, whatever are there, quasi judicial bodies, whatever they are there, what is the most important thing here is functions. This is the thing. Local self government ankondi, local self government unde major thing enti ante devolution of taxes. Taxes will not be shared. Okay, దీన్ని పట్టుకొని క్వశ్చన్ అడుగుతాడు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇచ్చినా సరే మళ్ళీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఇంటర్లింక్ చేస్తాడు. గెట్టింగ్?
local bodies are very must. But he will ask you what are the challenges with respect to those local bodies. What are the functions of local bodies? Clear? So whenever you are reading polity, what is the article related? What are the amendments related? What are the functions? What are the challenges? What is the way forward you have to give? Clear? If he is coming to international relations, first complete all your India and bordering countries. Done? Next, go for the things. India has been established free trade agreements with many of the countries. And mother of all free trade agreements ni dento ante which countries తో చేశారు అంటే ఇండియా అండ్ యూకే తో చేసుకున్న దాన్ని మదర్ ఆఫ్ ఆల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని చెప్పడం జరిగింది అన్నట్టు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎక్స్టర్నల్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ కానీ గివెన్ దిస్ కోట్ మదర్ ఆఫ్ ఆల్ ద ట్రేడ్స్ అని చెప్పేసి. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్? దో సిగ్నిఫికెన్స్ ఇస్ దర్. వాట్ ఆర్ ది ఛాలెంజెస్? We have done free trade agreements with many of the countries. యూరోపియన్ యూనియన్తో చేసుకున్నాము, యూకేతో చేసుకున్నాము, యూఎస్తో చేసుకుంటున్నాము. క్లియర్? ఇంకొకటి ఉంటుంది సిటిఏ అని ఉంటుంది, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి. వాట్ ఈస్ దిస్ సిటిఏ? వాట్ ఈస్ దిస్ ఎఫ్టిఏ? క్లియర్? డన్? అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఏమేమైతే థింగ్స్ ఉన్నాయో ట్రై టు పికప్ అండ్ రైట్. International relations is this thing what you have to do. First, India and bordering countries. India and China, India and Sri Lanka, India and Bangladesh, India, Afghanistan, whatever the things are there. Try to write under one thing. How will you write ante? How will you make notes ante? I think already sir has been given kada. International organizations anni clear ka sir ichcharu kada. Internal relations also with India and other neighboring countries, the history, how it started, how the diplomatic relations have been started, what is the relevance today. This is how you have to write your notes. ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే దీనికి మించి వెళ్ళడు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇస్ వెరీ ఈజీ ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్. యూ హ్యావ్ టు నో ది ట్రేడ్ రిలేషన్స్. ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నామా, ఓకే, బ్యాలెన్స్ అంటే క్లియర్గా ఉందా అని చెప్పేసి. ఇండియా చైనాకి ట్రేడ్ డెఫిసిట్ చాలా ఉంటుంది. వాట్ ఈస్ ది ట్రేడ్ డెఫిసిట్? మెన్షన్ హియర్. ఓకే, వాట్ ఈస్ ది బౌండరీ కాన్ఫ్లిక్ట్స్? మన నeighborhood కంట్రీస్ అంటే ఆల్మోస్ట్ బౌండరీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్టే కదా. వాట్ ఆర్ ది బౌండరీ కాన్ఫ్లిక్ట్స్? వాట్ డిడ్ ఇండియా డూ ఫర్ దిస్? వాట్ ఈస్ ది కార్డియల్ రిలేషన్షిప్స్ వీఆర్ మెయింటైనింగ్? ఓకే, కొన్నిసార్లు కాంటినెంట్ అడుగుతాడు, ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ అని అడుగుతాడు. క్లియర్? ఇండియా నార్త్ కొరియా రిలేషన్స్ ఉందా? అట్లీస్ట్ he'll ask India South Korea relations. Clear? South Korea has been recently come up with us to establish for shipbuilding industries. అడిగే ఛాన్స్ ఉంటుందా? క్లియర్? దిస్ ఈజ్ యువర్ GS2. వాట్ యూ డూ. GS3 ఎకానమీ, ట్రస్ట్ మీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అయినా కొంతవరకు రాయొచ్చు. Science and tech and your economy, GS3 is very hard to write because almost interlinking. ఎక్కడి నుంచి ఇంటర్లింక్ చేస్తాడో కూడా మనకు కొన్నిసార్లు అర్థం కాదు. ఓకే, నేనేం భయపెట్టట్లేదు. ఐమ్ నాట్ మేకింగ్ యూ టు ఫియర్ అవుట్. బట్ ఇఫ్ యూ సీ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, all the GS papers you can write. GS3 you feel a little difficult. Okay. Done. Ethics will be also easy when you learn the concepts and differences. Ethics ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. సో వెన్ ఇట్ ఇస్ స్టార్టింగ్, వాట్ యూ డూ ఇస్, ఏదైతే సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ఈ టాపిక్ కంప్లీట్ అవుతుందా లేదా చెక్ దట్. ఓకే, whenever you feel that this topic is done, go to your previous year questions and start writing immediately because ఏదైనా ఎవరైనా నార్మల్గా చెప్పేస్తారు. బట్ ఎథిక్స్, the concerned faculty, whoever is there, try to utilize them more. Clear? మీరు ఇంతవరకు ఏం చేశారో నాకు తెలియదు. బట్ ఫ్రమ్ ఎథిక్స్ అట్లీస్ట్ వాట్ యూ డూ ఇస్ బీ బిహైండ్ ది సర్. Write the questions, start writing answers. Whatever the concept is done, start writing answers of ethics and be back of sir.
వాట్ డిడ్ యూ రైట్, వాట్ యువర్ అండర్స్టాండింగ్, బికాస్ ఎగ్జాంపుల్స్ నేర్చుకునేది ఉంటే ఇప్పుడే నేర్చుకోండి ఎగ్జాంపుల్స్ని. Done. Whatever you have to include more, ask him. The case studies what you are having. What you see, case studies are most important part of your ethics. Done. Previous year questions ni చూస్తూ, the case studies ni చూస్తూ ఇంకా కొత్తగా ఎలా అడగొచ్చు. Here ethics most important thing, ask him like how the questions will be asked further. Any questions you can guess. GS1, GS2, GS3, whatever the questions are there, you can guess it. True? Yes. But GS4 case laws, some can be predicted. Okay, for example, yesterday Revant Reddy has been said that 21 years వాళ్ళకి ఏంటి contestant for elections ఇచ్చేద్దాము, so that the Gen Z will be coming into the politics అని చెప్పేసి. డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడా? అడగడు. వాట్ ద క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ లైక్ can I tell youth in politics అని అడుగుతాడు. ఎస్, అండ్ ఈవెన్ ఇన్ ఎస్ఏలో అడగాలి అనుకుంటే కూడా యూత్ అండ్ పాలిటిక్స్ అని అడగొచ్చు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చే బదులు లైక్ హీ కాంట్ గివ్ ద స్టేట్మెంట్ కదా, బికాస్ దట్ ఈస్ అన్ ఒపీనియన్ సెట్ బై సమ్ వన్. బట్ కెన్ ఐ యూపీఎస్సీ ఆస్క్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూత్ ఇన్ పాలిటిక్స్? ఎస్. Now, politics అన్నాడు కదా అని మళ్ళీ పొలిటికల్ రిప్రజెంటేషన్ మొత్తం రాయకండి. వాట్ చేంజెస్ యూ కెన్ డూ, సింప్లీ రైట్ దట్. యూ హ్యావ్ టు బి ఆల్వేస్ న్యూట్రల్, నాట్ ప్రో గవర్నమెంట్, నాట్ యాంటీ గవర్నమెంట్. యువర్ ఆన్సర్ షుడ్ రిఫ్లెక్ట్ యూ ఆర్ అన్ బ్యాలెన్స్డ్ పర్సన్. ఐదర్ యూ షుడ్ నాట్ సే నో, ఐదర్ యూ షుడ్ నాట్ సే ఎస్. కొట్టినట్టు చెప్పినట్టు రాయాలి ఆల్వేస్, విత్ రెస్పెక్ట్ టు యువర్ పాలిటీ అండ్ ఎకానమీ, ఎథిక్స్ ఆల్సో. Clear? Done? I will make you to write something. Write it. Flowchart manner lo రాయండి, horizontal లో. I will give you the directives. ఒక question కి ఏం రాయాలి, for what directive you have to write what. I have made in a simple thing. This is what I made for my exam. The same thing I'm telling you, if it is useful, it will be definitely useful. I use the same technique for mains also. Okay, have a thing. You're aware of all the directives, at least to some point. Koni directives cheppandi. Explain, critically analyze, discuss, compare and contrast, analyze. Sometimes he'll ask you what is the relevance. Clear? Konni directives ki let's write this. Write in a flowchart manner, it will be useful. Horizontal ga atla raskodaniki try cheyandi. First is explain. See, make a column like this. Keep one as directive and framework. First is explain. When explain is given, what will you write? Explain అని చెప్పాడు అనుకోండి, explain the concept of continental drift theory is given. What will you write? How will you start? Definition you will write. Next, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే ఏంటి అమ్మా, ఇలాంటి క్వశ్చన్స్కి పాయింట్ వైజ్ రాయడానికి చూడండి. మోస్ట్లీ ఆల్వేస్ ఏ జిఎస్ రైట్ ఇన్ పాయింట్ వైజ్, మళ్ళీ ఎస్ఏని పాయింట్ వైజ్లో రాయడానికి ట్రై చేయకండి. క్లియర్? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ యువర్ బాడీ. ఎక్స్ప్లెయిన్ అనేది ఏం చేస్తారు? ఫస్ట్ యూల్ రైట్ ద డెఫినేషన్, దట్ ఈస్ యూల్ గివ్ యువర్ ఇంట్రో. నెక్స్ట్, వాట్ విల్ ఎక్స్ప్లెయిన్? What is it? Who has given what is it? Next, intro, what? How did it happen? Why did it happen? Then give the conclusion. This will be for your explain.
Explain ki what will you do? Start with intro, that is your definition based intro, whatever the intros you want to write. What is it? How is it? Why is it? Then conclusion. Next. Examine. Next, examine. Intro, again same. Intro. Examine undi kabatti next ఏం చేస్తారు అంటే write facts. Intro, facts, analyze, findings, next give conclusion. Got? Examine the thing, what does it, మళ్ళీ సేమ్ డెఫినేషన్ బేస్డ్ ఇంట్రో అయినా ఎలాంటి బేస్డ్ ఇంట్రోస్ అయినా మీరు రాయండి. కానీ ఎగ్జామిన్ అన్నప్పుడు ఇంట్రో, వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, ట్రై టు అనలైజ్. ఎగ్జామిన్ అంటే ఏంటి? అనలైజ్ చేయడమే కదా. మళ్ళీ అనలైజ్కి దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఎగ్జామిన్ అన్నప్పుడు కూడా ఇన్ ద బాడీ ట్రై టు అనలైజ్ వాట్ ఈస్ వాట్. ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు అంటే ఎగ్జామిన్ ది రోల్ ఆఫ్ Election Commission of India in conducting free and fair elections. Examine the role or examine the significance and challenges of Election Commission of India in conducting free and fair elections అని అడిగాడు అనుకోండి, ఏం రాస్తారు? Start with what is Election Commission of India. Next, what will you write? What it has been done. You'll give some facts about the Election Commission of India. Analyze, you will give the significance and challenges here. Then you'll conclude your answer. Okay, done. 16th Finance Commission గురించి రాయమన్నాను అనుకోండి, because every time he'll ask about Finance Commission. If at all any changes తీసుకొచ్చాడు అనుకోండి Finance Commission లో, recently 16th Finance Commission has been brought some changes. Examine the role of Finance Commission of India in maintaining your local self government అని అడిగాడు అనుకోండి, అంటే ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది లోకల్ సెల్ఫ్, వాట్ హెల్ప్ your Finance Commission is doing for development of local self government. Okay, like this questions will be asked. So ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏం రాస్తారు అంటే 16th Finance Commission ఎలాంటి మెజర్స్ని తీసుకొచ్చింది for establishing the development of local self-government for your panchayats and municipalities, what it is saying. Okay. 15th Finance Commission లో ఏదో ఒక ఛాలెంజ్ ఉంది కదా, ఆ ఛాలెంజ్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు 16th Finance Commission ఏం చేస్తుంది? దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్. అండర్స్టూడ్? అట్లీస్ట్ ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ఐమ్ గెట్టింగ్ ఇన్ టు మై మైండ్ ఐమ్ టెల్లింగ్ యూ. But the questions will be asked like this. Trust me, you can see your previous year questions also. Simply if he is asking, examine the role of so and so. Is this clear? This is how you have to write. Maintain the facts. Try to analyze it and try to give the findings. Clear? Then next ఏముంది? Analyze. Analyze. In this analysis, same, start your intro. Whenever the concept is given, in this analyze, break into parts. Next, what you'll do is, after writing your intro, break into parts. For example, I'm not able to recall the example, but just సార్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్నాయో చూస్తాను. యా, రీసెంట్గా అనలైజ్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఇన్ ఇండియా. ఎస్, రీసెంట్గా కూడా అస్సాం ఫ్లడ్స్, ఈవెన్ ఇన్ యువర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ టుడే ఆల్సో దే హ్యావ్ బీన్ ఆస్క్డ్ అబౌట్ ది అర్బన్ ఫ్లడ్స్, అస్సాం ఫ్లడ్స్. ఆర్ యూ అవేర్? Assam is under floods. Every year you see
Assam will be under the floods. What are the causes? What are the consequences? You have to break into parts now. In intro, you will write what is urban flooding, breaking into the points, breaking into the parts. Next, you will write the causes of it. Causes and consequences kada. Causes enti. Next, keep what are the effects. Break into parts, write the causes, write the effects. Analyze అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, you will break into causes, consequences, challenges, significance, whatever. You will write the cause and effect also. Conclusion should be always a way forward thing or interlink this both. Interlink this both or simply keep a way forward. Interlink or write a way forward. Then give your conclusion. Understood? నాకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు రికార్డ్ సింపుల్ ఎగ్జాంపుల్స్. జస్ట్ సింప్లీ హీ విల్ ఆస్క్ యూ అనలైజ్ ది కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్డింగ్ ఇన్ ఇండియా. Yes, here you have to address what is urban flooding, or simply first write water floods, write water floods, write urban flooding, then establish the sequence, establish the connection. Urban flooding to aina start cheyandi if it is asked for 10 marks. If it asks for 15 marks, start with floods, then water urban floods, then establish the relation. Now you have to break into what are the causes and consequences. Cause and effect, interlink it. How will you interlink? By giving a good way forward. Then maintain the conclusion. Clear? Done? Next. Assess and third. Assess. ASSESS. Simple example again. Assess the role of civil services in protecting the democracy. Okay. Assess the role of civil servants in protecting the democracy of India. Now what will you write? చెప్పండి. ఇంట్రో అందరు రాస్తారు. ఇంట్రో ఎవరి గురించి రాస్తారు? డెమోక్రసీ అని రాస్తారా లేకపోతే సివిల్ సర్వెంట్స్ అని రాస్తారా? డెమోక్రసీనా? డోంట్ రైట్ అబౌట్ డెమోక్రసీ, రైట్ అబౌట్ సివిల్ సర్వెంట్స్. వాట్ ద సివిల్ సర్వెంట్స్ డూ. ఓకే, దెన్ ఆ డెమోక్రసీ వర్డ్ ఏదైతే వస్తుందో దానికి అప్పుడు లింక్ చేసుకోండి బాడీని. What is the role of assess the role of civil servants in strengthening democracy or protecting democracy అని అడుగుతాడు. Clear? Write about who are civil servants, what is bureaucracy doing in strengthening of democracy, how అంటే what is their function in democracy. Then keep writing what is the strengthening features or what is the role of civil servants in strengthening the democracy. Clear? Here in this assess, remember, write intro, write positives, write negatives. Positives, negatives, then give the overall judgment. Because we have to conclude with a conclusion in a neutral way. Clear? మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి కాసెస్ ఎఫెక్ట్స్ రాసినప్పుడు interlink it both. That is, give a way forward nicely. When here you are writing positives and negatives, a balanced approach undali kada. Then give your overall judgment what they are doing. Then give a conclusion. Clear? Done? Next. Comment. What will you do for comment? Okay, example చెప్పండి comment కి. Comment example.
రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా? నేను అప్పటి నుంచి చెప్తుంది జనరల్గానే కదా. దే ఆర్ దేర్ ఇన్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాట్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు రీకాల్ ఐమ్ జస్ట్ గివింగ్ దట్. కమెంట్. అది ఇంపాక్ట్ కదా. హౌ విల్ యూ కమెంట్ ఆన్ ఇట్? See, can you see this? The youth have risen against authoritarianism. The youth have been risen against the authoritarianism. Comment. What will you write? Understood? ఎందుకు blank faces పెట్టారు? వై బ్లాంక్ ఫేసెస్? వెళ్ళిపోదామా చెప్పండి, వెళ్ళిపోదామా? సో వెన్ సంథింగ్ ఆస్క్డ్ అబౌట్ కమెంట్, వాట్ విల్ యూ రైట్? సి, ఇక్కడ స్టార్టింగ్ ఏమి ఇచ్చాడో చెప్తాను మీకు. ది యూత్ హ్యావ్ రైజన్ అగేన్స్ట్ అథారిటనిజం అని అన్నాడు కదా. సరే, ఆ వర్డ్ అర్థం కాకనే ఎందుకు బ్లాంక్ పెట్టారో లీవ్ ఇట్. కానీ అండ్ జస్ట్ గివింగ్ ద ఇంట్రో వాట్ హీ హెస్ రిటర్న్. ద ప్రైమ్ మినిస్టర్ blinked, the government blinked. Unfortunately, the blinking was over something that was never called for in yesteryears of politics. A railway minister would resign in those times following a terrible railway accident. అసలు ఇంట్రో అర్థమైందా మీకు? ప్రైమ్ మినిస్టర్ blinked, గవర్నమెంట్ blinked. Unfortunately, the blinking was over something that was never called for in yesteryears of politics. Did you understand the intro? Did it take time to understand at least? So don't write this type of intros. న్యూస్ పేపర్ ఇంట్రో బాగానే ఉంది, కానీ మనకు అర్థం కావాలి కదా. So never start writing this kind of intros. Clear? For comment, simply what you do is give the introduction, give your opinion here, give the opinion. Mari nee opinion ni meer ichinappudu supporting argument should be also there. That is, you have to support your own argument, you have to support your own opinion. First, what did you write? Your intro, the next opinion, the next what will you do? Supporting argument. Then write simply the conclusion. Comment, mostly he will ask for 10 marks itself. Until and unless there are two kinds of things. ఒకటి కమెంట్ అని అడగొచ్చు, ఇంకోటి అనలైజ్ అని అడగొచ్చు. రెండు మిక్స్ చేసి కూడా ఇస్తాడు కొన్నిసార్లు for 15 marks. So for comment, what did you write? Intro, opinion, arguments, supporting evidence, supporting arguments, and write the conclusion part. Next, compare. For compare, what will you write? Differences or similarities or both? For compare, simply if it's asking about comparison, write the differences. Comparison of your Indian constitution with other constitutions అని ఉంటుంది సింపుల్గా. ఇండియా అండ్ యుఎస్ దీని ఏమంటారు, సెక్యులరిజం, వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం, ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం అని ఉంటుంది కదా. ఓకే, అలాంటి క్వశ్చన్స్కి రైట్ ద డిఫరెన్సెస్ ఇట్ సెల్ఫ్. సో ఫర్ కంపేర్, గివ్ యువర్ ఇంట్రో, గివ్ ది డిఫరెన్సెస్, compare similarities, compare, give the similarities. అమ్మ ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో అయినా రాసుకోండి, సింపుల్గా ఉండాలి అంటే అండర్స్టాండ్ అవ్వడానికి. ఆర్ రైట్ ఇన్ అ పాయింట్ వైజ్ మేనర్, దట్ ఈస్ యువర్ విష్. Do not get confusion, but mostly try to put in table format. Okay, for what you're writing, compare. For compare, intro, the table, that is the similarities, and give the conclusion. Clear?
For contrast, same. Intro. Now contrast and enti differences you give. Differences and conclusion. Now comes compare and contrast. Clear? Compare and contrast annappudu what will you do? Mix this both. Intro, then similarities, differences, conclusion. Done? Next, write for critically analyze. First analyze రాసేసాం కదా, ఇప్పుడు critically analyze. Analyze లో what did you do? You have broken into the paths, causes, effects రాసేసారు. Now, for critically analyze, what will you do? What will you do? Intro, analysis, merits, demerits, then conclusion. Merits రాయండి, demerits రాయండి. Clear? Did we miss anything? Is this done? Did you get the directives? దేనికి ఏమేం రాయాలి అని చెప్పేసి మోస్ట్లీ ఎగ్జామ్స్లో ఇదే అడుగుతున్నాడు. Never in questions, he will give you against the government. Okay, did you any time see giving against the government? Okay, how he will give is, let me tell you. Recently, paper leakages have been done. For this paper leakages, what have been brought is that this rule they have been brought. Prevention of paper leakages amendment rules and తీసుకురావడం జరిగిందన్నట్టు. I'll just show you. Can you see this? The Public Examination Prevention of Unfair Means Bill 2024. Can you see this? The question has been asked. Write a note on. This was in the context of Bihar, he asked. Okay, in the context of Bihar paper leakages, write the recently brought Public Examination Prevention of Unfair Means Bill 2024. Actually, ikkada bill undi, akkada rules gurinchi adigaడు. Understood? Never in questions, don't expect anti-government. Rather than that, what will he give us like this? And just now we have discussed, if it is about the politics, he will give what is your role in politics. He will not give you like how did you protest, what is you doing against the government. What is your role, he will ask you. If he want to give about the protest, where is your right to protest coming under? Article 21, Article 19 also. He will ask you what is the constitutional safeguards
or constitutional status or legal framework or legal safeguards with respect to your right to constitution. Is right to protest a constitutional thing or not? On what basis you can protest? These things he will be giving you. Understood? Did I clear your doubt? The questions will never be anti-government because UPSC is your constitutional body. Can you expect a constitutional body to be anti towards the government? Clear? He will ask the role. He will ask you the constitutional status if he wants to ask. Clear? Your doubts were cleared? $150 ante what you do is one page, the other page. వర్డ్స్ వాళ్ళు ఏం కౌంట్ చేయరు, అందుకే చెప్తున్నా పేజెస్లో రాయండి. 1 page, this side and this side makes here 10 marks. This side, the other page. Who will have that much of time? Proper 150 into 150 ena? Okay, approximately 1 page or the other page. And if it is for 15, 3 pages. This side, the back side and this page. Okay, 2 papers raikandi, 3 pages is enough. Fine. So have to start and end. Starting should be with respect to your definitions. Whatever the concept you know, given a clear and crisp manner. If it is with respect to history, note down the timeline. Done. Conclusion kuda mali conclusion ఇంట్రో బాడీ కంక్లూజన్ ఉంటుంది కదా, ఇంట్రో బాడీలో మెన్షన్ చేసి మళ్ళీ కంక్లూజన్లో మెన్షన్ చేయకండి. ఓకే, అండర్స్టూడ్? హిస్టరీలో ఎలా కంక్లూడ్ చేస్తారంటే, ఇప్పుడు అర్బన్ సివిలైజేషన్ ఉంది, సారీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా, వాట్ డిడ్ ఇట్ గివ్, వాట్ వాజ్ ది రెలవెన్స్ ఫర్ ప్రజెంట్ డే, అక్కడ నుంచి ఇక్కడికి ఏం నేర్చుకున్నాము, ప్రజెంట్ డే మోడర్న్ డేస్లోకి ఎస్టాబ్లిష్ చేయండి రెలవెన్స్ని. లేదు డైనస్టీస్ అనుకోండి, మేజర్గా మనకి డైనస్టీస్ కానీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, దిస్ ఈజ్ హౌ ది ఎవల్యూషన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇస్ డన్, ఆర్ హౌ డిడ్ ద ఏమంటారు వాళ్ళ వల్ల ఎలా ఎస్టాబ్లిష్ అయింది ఆర్కిటెక్చర్ అని చెప్పేసి. సింపుల్ కంక్లూజన్ ఇస్ ఫైన్ ఫర్ హిస్టరీ. జాగ్రఫీలో ఎలా కంక్లూడ్ చేస్తారు? కాన్సెప్ట్ బేస్డ్ ఏదైతే ఉందో ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల ఇది నేర్చుకోవచ్చు ఫర్ ఫ్యూచర్ బీయింగ్ ఆల్సో. అర్బన్ ఫ్లడ్డింగ్ గురించి ఉందనుకోండి, అర్బన్ ఫ్లడ్డింగ్ ఎలా కంక్లూడ్ చేస్తారు అంటే, వే ఫార్వర్డ్ ఇస్తాం కదా అక్కడ, ఈ వే ఫార్వర్డ్కి తగ్గట్టు ఇది చేయకూడదు, దెన్ వీ కెన్ స్టాప్ అర్బన్ ఫ్లడ్డింగ్. జాగ్రఫీలో ఎయిర్ పొల్యూషన్ ఎందుకు ఇస్తారు? దట్ కమ్స్ అండర్ ఎన్వైరన్మెంట్ కదా మోస్ట్లీ లైక్ దట్. జాగ్రఫీలో కాన్సెప్ట్స్, ఇండస్ట్రీస్ వాటి గురించి అడుగుతున్నాడు ఈ మధ్యలో అయితే. మీరు ఏదైనా ఉంటే చూపించండి ఒక్కసారి. లేదు మా, నాకు ఎక్కడ రాలేదు అది. టెల్ ది క్వశ్చన్ నోట్స్. What will you write there? About the climatic conditions. దేని గురించి రాస్తారు? Here will not mix pollution kada. What you'll write here is unusual climate changing. What is happening? Due to this ocean currents, there is a disturbance of ocean currents in your Pacific Ocean side and whatever the Indian Ocean side. ikkada elanti differences unnai. The differences ki karanalu rastaru. Complete pollution meeda you will not give complete opinion on pollution kada. Ocean abnormal heating of oceans. Okay, the next what will you write? About the cloud formation గురించి కొంత పార్ట్ రాయొచ్చు, బట్ కంప్లీట్ పొల్యూషన్ గురించి అయితే రాయం ఇక్కడ.
రిలేటెడ్ టు జాగ్రఫీ పర్స్పెక్టివ్లోనే రాయాలి. డన్. ఎన్వైర్న్మెంట్లో అంటే యూ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఎల్నినో గురించి సపోజ్ చేస్తూ అడుగుతున్నాడు మనకి. ఎల్నినో వల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతుందో అది రాయాలి ఇక్కడ మనం. క్లియర్? నౌ యూ కాంట్ రైట్ హియర్ అబౌట్ పొల్యూషన్స్, రైట్? దట్ ఈస్ ద థింగ్. వన్ పార్ట్ యూ కెన్ మెన్షన్ బట్ కంప్లీట్లీ దట్స్ నాట్ ద థింగ్. సో ఇక్కడ పాలసీస్ రాస్తారు. దట్స్ ద థింగ్. డన్. నెక్స్ట్, how to write intro, body, conclusion is done. Understood? Your concepts plays a very important role. If you are if you are having clarity on the concept, you can write, you can play with the names. Have to link your current affairs, you will get it. While writing, you will get it definitely. మీరు ఏదైనా ఎగ్జాంపుల్స్ ఎవిడెన్సెస్ రాయాలనుకోండి, ఎక్కడి నుంచి రాస్తారు? From current affairs. Recently, some of the report has been come. Recently, this incident has been happened. Example, evidence. That is what you show. Done. Next, concise answer. Concise answer also మీరు రాస్తుంటే అలవాటు అయిపోతున్నది. Try to maintain whatever the directives ఇచ్చాను కదా, ఆ డైరెక్టివ్స్ని మెన్షన్ చేస్తూ if you start writing, you will understand where to conclude. Have to stop the matter. What should we avoid in the answer? What you have to avoid is, don't speak anti to the government, don't speak pro to the government. First thing, remember this thing mostly. Second thing, avoid unnecessary usage of terms. Vague ga rayakandi answer ni. Don't be so vague. Like for example, some of the organizations have been declared and rayakandi. Which organization? Or example, substantiate. Okay, don't give vague terms. Some of the constitutions in India are democratic. Sorry. The democratic countries, what are they? They're having written constitution. Or else some of the countries what are democratic, they are having written constitution untund kada something. Not all the democratic countries are written constitutions, have written constitutions. Yes? Understood the word what I want to tell? Don't mention some. గివ్ ఆ సమ్మన్ మెన్షన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్స్ రాయండి. ఇలాంటి వేగ్ టర్మినాలజీస్ని మెన్షన్ చేయకండి. క్లియర్లీ గివ్ ది ఎవిడెన్స్. అండ్ సమ్ టైమ్స్ యూ విల్ గెట్ పెనాల్టీ మార్క్స్ ఆల్సో. వై విల్ యూ గెట్ పెనాల్టీ మార్క్స్? ఇఫ్ యూ ఆర్ నాట్ లిసనింగ్ టు ద ఎగ్జామినర్, ఇఫ్ యూ నాట్ లిసనింగ్ టు ది యూపీఎస్సీ బోర్డ్, హీ విల్ డిటెక్ట్ ది మార్క్స్. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఏదైతే టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ పక్కన రాశారనుకోండి, పెనాల్టీ మార్క్స్ విల్ బి దర్. Do not use any religious symbols also in your examination paper. Clear? Done? This is what you have to avoid. You can write anything, but don't write vague. Don't be pro or anti. Don't write whatever you want to write. What is the concept? What you have to write. Okay. అది కమెంట్ అవ్వనంత వరకు don't impose your own instincts or don't impose your own whatever the findings or thinkings you are having. Some will be supporting to the emantaru today's politics, some will be anti towards these things. Don't give your opinions and write here what is the thing they are telling. And PIB lo I want you to show this. Last, let's conclude. Can you see? PIB backgrounders అని ఇస్తున్నాడు. డైరెక్ట్లీ ఇఫ్ యూ టైప్ PIB ఆల్సో ద ఎండ్ పార్ట్ ఇన్ ద ఎండింగ్ PIB backgrounders and directly you can go for PIB backgrounders. See, India UK CTA comes into the effect. Is there any probability of asking what is India UK relations? What is the recent trade agreement have been done with respect to that? Can you? India UK CTA comes into the effect. Can you see this? Can you see India UK CTA landmark trade agreement?
Can you draw this diagram? Simple. This is what the diagram you have to represent. India-UK bilateral trade, benefits, from vision to reality, what it is showing. Idi avasram ledu, idi mention cheyakandi. Beyond trade, what is the strategic partnership? Defense gurinchi aina sare, education gurinchi aina sare, what is the role the two countries are having? Market access etla undi ani cheppesi. See, everything he has been mentioned. Can you directly take? Accept the challenges. Challenges sometimes he may mention. I didn't see the challenges. Beneficiaries. Whatever the positive things are there, he has given. Try to find some negative also, that becomes your challenges. Done? Understood? మొత్తం మీరు ఎక్కడి నుంచి మ్యాటర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇంకా డైరెక్ట్లీ ఎవ్రీథింగ్ ఈస్ మెన్షన్ హియర్. డన్. Vikram 1, it is mentioned. Next, whatever like these things are there, make a note of it. Notes aina cheskoni lepte print out aina teeskondi direct ga. Clear? Start writing answers. What we'll do is we'll follow a schedule. For old batch, let's start with polity. Will you do that? As part of that, I ask you to read NCERTs. మీరు ఆ రోజు రాకపోతే ఐ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద గ్రూప్. డిడ్ యూ సీ? ఫర్ ఆల్ ద ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆన్ వెనస్డే, ఇఫ్ టైమ్ ఇస్ దేర్ ఫర్ యూ, will write NCERT things first. Why NCERTs? Because the terms whatever are there in your NCERTs will be useful for writing the mains answers. From nowhere you can collect some terminology except from your NCERTs. Very good terminology is mentioned in your NCERTs. మీరు బేసిక్ స్ట్రక్చర్ గురించి, ప్రియాంబుల్ గురించి, అమెండ్మెంట్స్ గురించి నేర్చుకోవాలనుకున్నా సరే ద బెస్ట్ రిసోర్స్ ఈజ్ యర్ NCERT. Even when asked to polity lecturer, what he said is there is no proper clear notes with respect to GS2 available in the market. For any GS you take, there is no proper notes available in the market. Your conceptual understanding, the way how you are writing. Done? Clear? Start answer writing from today. If even the institution is not giving you the questions, you do come to the institution and ask. Do give the questions. Okay, quick ga ante మీరు ఆల్మోస్ట్ నా దగ్గరకు వస్తారు కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ క్విక్లీ, ask to other members who are available. We will make sure to give the questions properly. Roju rayandi, either one question or two questions. Start with one question. Okay, done? Will you write from today, everyone? Sure? Done. No ma, this is specially, the other things, other news will be also there. You have to read them too, because this is what the government is giving the information to us. Done?